హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈవో సిడిపిఓ కొద్ది మార్కుల తేడాతో జాబ్ సాధించలేకపోయారో వాళ్ళందరూ కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తల్లిపాలు. తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే హార్మోన్స్ రెండు ఉంటాయి. ఒకటి ప్రొలాక్టిన్, రెండోది వచ్చేసి ఆక్సిటోసిన్. ప్రొలాక్టిన్ అనేది పాల ఉత్పత్తికి కారణమైతే ఆక్సిటోసిన్ అనేది ఏంటిదంటే ఆ ఉత్పత్తి అయిన పాలు అనేటివి స్తనముల ద్వారా బిడ్డకు రావడానికి ఉపయోగపడతాయి. అలాగనే తల్లిపాలు రకాలు తెలుసుకుందాం. తల్లిపాలు ఒకటి కొలెస్ట్రాల్ పాలు. ఇవి ఏంటిదంటే కాన్పు తర్వాత వెంటనే వచ్చే పాలు. ఇవి పసుపు రంగులో చిక్కగా ఉంటాయి. ఇవి బిడ్డ యొక్క వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడతాయి. రెండోది వచ్చేసి ట్రాన్సిషన్ మిల్క్, అంటే మొదటి 2 వారాలు వచ్చే పాలను ట్రాన్సిషన్ మిల్క్ అంటారు. మూడోది వచ్చేసి మెచ్యూర్ మిల్క్. ఇవి ట్రాన్సిషన్ పాల ఉత్పత్తి వలె ఉండును, కాకపోతే పల్చగా నీళ్ళలాగా ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే ప్రీటర్మ్ మిల్క్. ప్రీటర్మ్ మిల్క్ అంటే ఏంటిదంటే నెలలు నిండకుండా ప్రసవం జరిగితే అటువంటి ప్రసవం తర్వాత వచ్చే పాలను ప్రీటర్మ్ మిల్క్ అంటారు. తర్వాత వచ్చేసి ఫోర్ మిల్క్ అంటే ఏంటిదంటే స్తన్యంలో మొదటగా వచ్చే పాలు ఫోర్ మిల్క్. అలాగనే చివరిగా వచ్చే పాలను హిండ్ మిల్క్ అని అంటారు.